హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈ వీడియోలో ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ ఎ డిస్కౌంట్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓకేనా, ఒక కంపెనీ అనేది వాటాలను డిస్కౌంట్కి జారీ చేసినప్పుడు ప్రాబ్లం ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మీలో ప్రతి ఒక్కరికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో ఓకేనా, మనకి ఏమాత్రం వెయిట్ చేయకుండా ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ డిస్కౌంట్ కాన్సెప్ట్తో పాటు ఒక ప్రాబ్లం చేద్దాం, మీకు మరింత క్లారిటీ వస్తుంది. సో ఓకేనా, ఎస్. ఇక్కడ ఫస్ట్ మీరు పాయింట్ చూసినట్లయితే, ఇఫ్ ద షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ లెస్ దెన్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్స్ దెన్ ఇష్యూ ఈజ్ సెడ్ టు బి షేర్స్ ఇష్యూడ్ అట్ ఎ డిస్కౌంట్. ఈ సెంటెన్స్ అర్థం కావాలంటే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ షేర్ ఇస్ 10 రూపీస్, ఒక కంపెనీ అనేది ఒక్కొక్క వాటా విలువ 10 రూపాయలను ఫిక్స్ చేసిన తర్వాత బట్ ఇష్యూడ్ ఫర్ 9 రూపీస్, 10 రూపాయల వాటాని 9 రూపాయలకి జారీ చేసింది. మిగతా డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని డిస్కౌంట్ అంటాం. అర్థమవుతుంది కదా పాయింట్ అనేది. కంపెనీ నిర్ణయించిన ధర కన్నా తక్కువగా జారీ చేసినట్లయితే దాన్నే ఇష్యూ ఆఫ్ షేర్స్ అంటే డిస్కౌంట్ అంటాము. అర్థమైంది కదా పాయింట్ అనేది. ఎస్. ఇక్కడ సెకండ్ వచ్చేసి, ఇక్కడ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఈజ్ ఎ లాస్ టు ద కంపెనీ. ఏ కంపెనీ అయితే వాటాలను డిస్కౌంట్ జారీ చేస్తుందో అది కంపెనీకి నష్టం, లాసు. సో ఓకేనా, ఎంతైతే ఇప్పుడు 9 రూపాయలు జారీ చేసింది అనుకున్నాం కదా, మిగతా 1 రూపీ ఏదైతే ఉందో అది కంపెనీకి లాస్ అవుతుంది, నష్టం. సో ఓకే, ఎస్. ఇక లాస్ట్ పాయింట్ చూసినట్లయితే, ఇట్ ఈస్ డెబిటెడ్ టు సపరేట్ అకౌంట్ నోన్ యాజ్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్. అలాగే కంపెనీ అనేది ఎంతైతే డిస్కౌంట్గా కట్ చేసిందో అమౌంట్ అనేది దాన్ని సపరేట్గా డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్కి డెబిట్ చేయాలి. ఎందుకు డెబిట్ చేయాలంటే, యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ మనందరికీ తెలుసు కదా. సో దాని రూల్ ప్రకారంగా ఎంతైతే డిస్కౌంట్ ఇచ్చిందో దాన్ని మనం డెబిట్ చేయాలి. సో అర్థమవుతుంది పాయింట్ అనేది. ఎస్. అలాగే అండ్ ఇట్ షుడ్ బి షోన్ ఆన్ ద అసెట్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక డౌట్ రావచ్చు, ఏంటది? ఇందాకే నేను లాస్ అని చెప్పాను, మరి ఇక్కడ ఎందుకు మనం అసెట్ సైడ్ చూపించుకోవాలి బ్యాలెన్స్ షీట్లో సార్ అని మీ అందరికీ ఒక డౌట్ అయితే రైజ్ అయింటుంది. లెట్ మీ క్లారిఫై. సో ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, 1,00,000 వాటాలను ఒక్కొక్క వాటా విలువ 10 రూపాయలతో జారీ చేసింది. ఇప్పుడు 1,00,000 వాటాలను 10 రూపాయలకు జారీ చేస్తే కంపెనీకి ఎంత రావాలి? యాక్చువల్గా 10 లక్షలు రావాలి. ఓకేనా, 10 లక్షలు రావాలి. సో కంపెనీ అనేది 10 రూపాయలు కాకుండా 9 రూపాయలకి జారీ చేసింది డిస్కౌంట్కి. ఇప్పుడు ఎంత వస్తుంది కంపెనీకి? 9 lakhs వస్తుంది. ఎంత డిఫరెన్స్? ఇంకా ఎంత రావాలి? 1 lakh రాలేదు, దాన్ని డిస్కౌంట్ అని చెప్పుకుంటాం. సో ఓకేనా, అర్థమైంది పాయింట్ అనేది. ఇప్పుడు 9 లక్షలు రిసీవ్ చేసుకుంది, 1 lakh లాస్ వచ్చింది, అంటే డిస్కౌంట్ అది. సో ఇప్పుడు ఈ కంపెనీ అనేది 1 lakh లాస్ వచ్చిందని చెప్పేసి అదే సంవత్సరంలో ఎక్కడే కానీ అకౌంట్స్లో చూపించుకోదు. ఎందుకు చూపించుకోదంటే, బయట వాళ్ళు ఏమని అనుకుంటారేమో, కంపెనీ మీద నమ్మకం పోతుందనో, కంపెనీకి లాస్ వచ్చేసేమో పబ్లిక్ అనుకోకూడదు అని చెప్పేసి ఆ 1,00,000 రూపాయల లాస్ని ఒక 10 సంవత్సరాలు చూపించుకుంటుంది. అది ఒక సంవత్సరం 10,000, ఇంకొక సంవత్సరం 10,000, ఇట్లా తగ్గించుకుంటూ రిటర్న్ ఆఫ్ చేసుకుంటూ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఆ 1,00,000లో ఈ సంవత్సరం కంపెనీకి 10,000 లాస్ వచ్చిందని చెప్పేసి ఆ 1,00,000లో 10,000 లాస్ రాసుకుంటుంది. మిగతా ఆ 90,000 ఏదైతే ఉందో ఆ 90,000ని బ్యాలెన్స్ షీట్లో ఫిక్టీషియస్ అసెట్స్ కింద రాసుకుంటుంది అనమాట. సో అర్థమవుతున్న పాయింట్ అనేది, కంపెనీ అనేది 1,00,000 వాటాలు జారీ చేసింది, వాటి మీద 9 లక్షలు రిసీవ్ చేసుకుంది, మిగతా 1 lakh అనేది లాస్ అవుతుంది. ఆ లాస్ అట్లే రాసుకోదు, ప్రతి సంవత్సరం ఇంత తగ్గించుకుంటూ రిటర్న్ ఆఫ్ చేసుకుంటూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం 10,000 రాసుకోండి లాస్ వచ్చినట్లు, మిగతా 90,000 ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ ఫిక్టీషియస్ అసెట్స్ కింద రాసుకుంటూ వస్తుంది అనమాట. అలాగే 10,000 ఏదైతే తగ్గించిందో దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్గా డెబిట్ చేస్తుంది. సో ఓకేనా, అర్థమవుతుంది పాయింట్ అనేది. ఇది బ్యాక్ స్టోరీ. ఇదంతా మీకు అవసరం లేదు, జస్ట్ అర్థం చేసుకోవాలి అంతే, కాన్సెప్ట్ అంతే. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, అక్కడ మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రాబ్లం. ఓకేనా, ఇష్యూ ఆఫ్ షేర్స్ అంటే డిస్కౌంట్ గురించి ఒక ప్రాబ్లం అయితే వర్కౌట్ చేద్దాం. ఇక్కడ ప్రాబ్లం మీరు చూసినట్లయితే, ఏ కంపెనీ ఇష్యూడ్ 1 lakh షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్ బట్ ఇష్యూడ్ ఫర్ 9 రూపీస్. ఒక కంపెనీ అనేది 1,00,000 వాటాలను
రూపాయలతో ఫిక్స్ చేసింది, అలాగే 10 రూపాయలతో కాకుండా 9 రూపాయలకే జారీ చేసింది అనమాట. ఓకేనా. అలాగే ద అమౌంట్ ఈస్ పేయబుల్ యాజ్ ఫాలోస్. ఆన్ అప్లికేషన్ 2 రూపీస్, అంటే అప్లికేషన్ ద్వారా 2 రూపాయలు రిసీవ్ చేసుకుంటుంది. అలాగే ఆన్ అలాట్మెంట్ 3 రూపీస్, ఆన్ ఫస్ట్ కాల్ 2 రూపీస్, అండ్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ 2 రూపీస్, అండ్ ఆల్ ద షేర్స్ వర్ సబ్స్క్రైబ్డ్ and all the money was received except on 2000 shares on first and final call. Pass necessary journal entries. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఎక్సెప్ట్ వచ్చిందంటే కాల్స్ ఇన్ ఏరియాస్, అంటే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ స్టేజ్లో 2000 వాటాల మీద డబ్బులు రిసీవ్ చేసుకోలేదు. సో ఓకేనా, ఇది ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఓకేనా, ఇప్పుడు ఇది ప్రాబ్లం, దీనికి మనం ఎంట్రీస్ పాస్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించండి. డిస్కౌంట్ ఎక్కడ డెబిట్ చేయాలో కూడా చెప్తా. సో ఓకే, ఎస్. ఇప్పుడు ఫస్ట్ అప్లికేషన్ ద్వారా ఆన్ అప్లికేషన్ 2 రూపీస్ ఎంట్రీ ఏమైనా వస్తుంది మనందరికీ తెలుసు. బ్యాంక్ అకౌంట్ డెటార్ 2 ఏమొస్తుంది ఇక్కడ, షేర్ అప్లికేషన్ అకౌంట్ అని వస్తుంది. నరేషన్ ఏమైనా వస్తుంది, బిగింగ్ షేర్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్ ఆన్ 1 lakh షేర్స్ అట్ 2 per షేర్. ఇది నరేషన్. ఇప్పుడు అమౌంట్ డెబిట్ కాలంలో ఎంత రాయాలి మనము, 1 lakh into 2 వేస్తే 2 lakhs వస్తుంది. సో ఓకేనా, క్రెడిట్ కాలంలో కూడా సేమ్ అమౌంట్. ఇప్పుడు ఎంట్రీ రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలని చెప్పాను నేను, వెంటనే మనము షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి ఈ మనీని. ఇప్పుడు షేర్ అప్లికేషన్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని ఎంట్రీ రాసుకోవాలి. ఇప్పుడు నరేషన్ ఏమైనా వస్తుంది, బిగింగ్ షేర్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇది నరేషన్. సేమ్ అమౌంటే డెబిట్ కాలంలో క్రెడిట్ కాలంలో రాయాల్సి ఉంటుంది. సో ఓకే, ఇక్కడ కూడా 2 lakhs ఫస్ట్ ఎంట్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్, ఇక్కడ ఆన్ అలాట్మెంట్ 3 రూపీస్. ఇక్కడే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటది, ఇష్యూ ఆఫ్ షేర్స్ అంటే డిస్కౌంట్ ఇక్కడే ఇన్వాల్వ్ అవుతుంది. అది ఎలా ఇన్వాల్వ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఎంట్రీ ఏమన్నా రాసేవాళ్ళం మనం జనరల్గా ఇక్కడ అంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ అని రాసుకునే వాళ్ళం. సో కదా, ఇప్పుడే డెబిట్ చేసుకోవాలి. ఏం డెబిట్ చేయాలి ఇక్కడ చెప్పా, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్. ఎందుకో చెప్తా. సో ఓకే, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ డెటార్. సో ఇప్పుడు అలాట్మెంట్ స్టేజ్లో డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ని ఎందుకు డెబిట్ చేశాను మీరందరి అడుగుతారు నన్ను. సో ఎందుకు డెబిట్ చేశామంటే, కంపెనీ అనేది 10 రూపాయల వాటాను 9 రూపాయలకే జారీ చేసింది. సో డిస్కౌంట్కి. ఇప్పుడు అప్లికేషన్ ద్వారా ఏమో 2 రూపాయలు రిసీవ్ చేసుకుంది. ఓకేనా, ప్రతి ఒక్కరి నుంచి అప్లికేషన్ మనీ తీసుకునేస్తుంది. సో తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది, ఎన్ని వాటాలు అయితే ఇష్యూ చేసిందో వాటినన్నిటిని అలాట్మెంట్ చేస్తుంది అనమాట. సో అలాట్మెంట్ చేసేటప్పుడే డిస్కౌంట్ డెబిట్ చేసుకోవాలి. మీరందరూ అలాట్మెంట్ స్టేజ్లోనే డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ని డెబిట్ చేయాలి, ఖచ్చితంగా డెబిట్ చేయాలి. సో ఓకేనా, ఎస్. ఇప్పుడు ఆన్ అలాట్మెంట్ ద్వారా 3 రూపాయలు కదా, యాజ్ ఇట్ ఈస్గా మనము ఇక్కడ 1 lakh into 3 వేస్తే 3 lakhs వస్తుంది. ఆ 3 lakhsని ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ డెటార్ చేస్తాం కదా, ఇప్పుడు ఇక్కడ అమౌంట్ ఏమైనా వేసుకోవాలంటే చెప్తా. సో ఇక్కడ 10 రూపాయల వాటాను 9 రూపాయలు జారీ చేసింది. ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ ఎంత, 1 రూపీ కదా, ఆ 1 రూపీని ఇక్కడ రాసుకోవాలి మీరు. సో ఓకే, ఆ 1 రూపీనే ఇక్కడ రాసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓకే, ఎస్. ఇప్పుడు క్రెడిట్ ఏం చేస్తాం అంటే షేర్ క్యాపిటల్ అకౌంట్ అని రాసుకుంటాం. సో నరేషన్ ఏమైనా వస్తుంది, బిగింగ్ షేర్ అలాట్మెంట్
డ్యూ ఆన్ 1 lakh shares at 3 per share and discount on issue of shares ఈజ్ 1 అని రాసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు 3 lakhs ప్లస్ 1 వేస్తే 4 lakhs వస్తుంది కదా, ఆ 4 lakhsని క్రెడిట్ చేసుకోవాలి, సింపుల్. సో అంతే. మీకు ప్రాబ్లం డిస్కౌంట్ అని ఇచ్చింటే అలాట్మెంట్లోనే డెబిట్ చేసుకోవాలి, ఇంకెక్కడ డెబిట్ చేసుకోవడానికి వీలు కాదు, ఓన్లీ అలాట్మెంట్ స్టేజ్లోనే డెబిట్ చేయాలి. సో ఓకేనా, ఎస్. ఇక నెక్స్ట్ ఎంట్రీ ఏం రాసుకుంటాం, రిసీవ్ చేసుకున్నట్టు రాసుకుంటాం. బ్యాంక్ అకౌంట్ డెబ్టార్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ అని ఎంట్రీ వస్తుంది. నరేషన్ బిగింగ్ షేర్ అలాట్మెంట్ మనీ రిసీవ్డ్ అని రాసుకుంటాం. సో ఓకే, అమౌంట్ ఎంత అంటే 3 lakhs, 3 lakhs. ఇదే అమౌంట్ క్రెడిట్లో కూడా 3 lakhs. సో ఓకే, 2 ఎంట్రీస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక నెక్స్ట్ ఎంట్రీ ఏమో వస్తుంది, ప్రాబ్లంకి వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే ఆన్ ఫస్ట్ కాల్ 2 రూపీ. సో ఓకేనా, ఆన్ ఫస్ట్ కాల్ 2 rupees అనమాట. సో ఓకేనా, ఎస్. ఇక్కడ ఏమని రాస్తాం ఎంట్రీ, ఫస్ట్ డ్యూ ఎంట్రీ రాసుకోవాలి. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. నరేషన్ బిగింగ్ షేర్ ఇక్కడ షేర్ అలాట్మెంట్ కాదు, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. సో ఓకేనా, ఎస్. ఇక్కడ షేర్ ఫస్ట్ కాల్ మనీ డ్యూ ఆన్ 1 lakh shares at 2 per share. నరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డెబిట్ కాలంలో ఎంత రాసుకుంటాం, 1 lakh into 2 వేస్తే 2 lakhs వస్తుంది. సో ఇదే 2 lakhsనే ఇక్కడ కూడా రాసుకోవాలి. సో ఓకేనా, ఇక నెక్స్ట్ ఏం వస్తుంది, రిసీవ్ చేసుకున్నట్టు రావాలి. బ్యాంక్ అకౌంట్ డెటార్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి, ఇక్కడ చూడండి లాస్ట్లో ఎక్సెప్ట్ ఆన్ 2000 shares అండ్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. సో ఫస్ట్ కాల్లో కూడా 2000 ఆర్డర్ల మీద మనం డబ్బులు రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ కాల్స్ ఇన్ ఏరియాస్ రాసుకోవాలి. కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్ని డెబిట్ చేయాలి. డెటార్. ఇప్పుడు టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ అని రాసుకుంటాం. ఇప్పుడు నరేషన్ బిగింగ్ షేర్ ఫస్ట్ కాల్ మనీ రిసీవ్డ్ ఓన్లీ ఆన్ 98,000 shares at 2 per share అని ఎంట్రీ రాసుకోవాలి. ఇప్పుడు అమౌంట్ కాలంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓకేనా, అమౌంట్ ఎంత రాయాలి, బ్యాంక్ అకౌంట్ డిటార్ చేసాం కదా, ఇప్పుడు ఎంత అమౌంట్ రాసుకోవాలి ఇక్కడ అంటే ఇప్పుడు చూద్దాం. మనం క్యాల్కులేటర్ ఓపెన్ చేద్దాం. ఎస్, ఇక్కడ 98,000 షేర్ల మీద రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఇంటూ 2 వేయాలి. ఎంత వస్తుంది, 1,96,000 ఇక్కడ వేసుకోవాలి. సో ఓకేనా, అలాగే కాల్స్ ఇన్ ఏరియాస్ని డెబిట్ చేసాం కదా, డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది, 4,000. ఇప్పుడు క్రెడిట్ కాలంలో మనం 2 lakhs టోటల్గా రాసుకుంటాం. సింపుల్ అయిపోయింది. సో ఇప్పుడు లాస్ట్ ఎంట్రీ మనకు ఒకటి ఉంది. సో అదేంటంటే షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. నరేషన్ ఏమొస్తుంది, బిగింగ్ షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ మనీ డ్యూ ఆన్ 1 lakh shares at 2 per share. సో ఓకేనా, కరెక్ట్ కదా. ఇక చూద్దాం ప్రాబ్లంకి రండి. ఇక్కడ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ 2 rupees కదా, సో అదే రాసుకున్నాం. ఇప్పుడు డెబిట్ సైడ్ వచ్చేసి అమౌంట్ ఎంత వేయాలి అంటే 1 lakh into 2 వేస్తే 2 lakhs వస్తుంది.
సో ఓకేనా, అదేవిధంగా క్రెడిట్ కాలంలో కూడా 2 lakhs. సో ఇక మనం ఏం రాసుకోవాలి, లాస్ట్ ఎంట్రీ రిసీవ్ చేసుకున్నట్టు రాసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ డెటార్, ఇక్కడ కూడా కాల్స్ ఇన్ ఏరియాస్ వస్తుంది. ఇక్కడ చూడండి ప్రాబ్లంలో ఎక్సెప్ట్ ఆన్ 2000 షేర్స్ ఆన్ ఫస్ట్ కాల్ రాసుకున్నాం, ఫైనల్ కాల్ కూడా రాసుకోవాలి. జాగ్రత్తగా చూడాలి మీరు ప్రాబ్లమ్ని. కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్ డెటార్, ఇక్కడ 2 షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్. నరేషన్ ఏమైనా వస్తుంది, సేమ్ బిగింగ్ షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్డ్ ఓన్లీ ఆన్ 98,000 షేర్స్ అట్ 2 per షేర్ అని నరేషన్ రాసుకోవాలి. ఇప్పుడు అమౌంట్ కాలమ్స్లో అంటే డెబిట్ కాలంలో ఏం రాస్తాం, ఇక్కడ 1,96,000 సేమ్ లాస్ట్ ఎంట్రీ ఎలాగ వచ్చిందో అలాగే వస్తుంది. ఇక్కడ కూడా 4,000. సో కౌంట్ ప్లస్ చేసి క్రెడిట్ కాలంలో 2 lakhs వేసుకోవాలి. సో ఇంతే ప్రాబ్లం, సింపుల్. సో ఓకేనా, ఇక్కడ మనకి ఎంట్రీ మారింది ఇది ఒక్కటే. సో ఓకేనా, డిస్కౌంట్ జారీ చేసాం కాబట్టి ఈ ఎంట్రీ ఒక్క డిఫరెంట్ వస్తుంది అలాట్మెంట్ స్టేజ్లో, మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఓకేనా, సో ఇది ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ డిస్కౌంట్ గురించి, అలాగే ప్రాబ్లం గురించి. సో మీకేమన్నా వీటిలో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, అక్కడ మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు. సో ఓకేనా, సో ఇది టుడేస్ వీడియో అబౌట్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ డిస్కౌంట్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుద్దాం. ఐ విల్ నాట్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.